తెలంగాణలో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది. మొత్తానికైతే 3 పార్టీల నుంచి అభ్యర్థులు అయితే మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయిండ్రు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏంటంటారు? ఏ పార్టీ గెలవబోయే అవకాశాలు ఉన్నాయి అక్కడ? సామర్థ్యం ఉన్న వ్యక్తులు అంత స్థాయిలో ఇవాళ ఈ పరుగులు జూబ్లీ హిల్స్ పరుగులో ఇంకెవరు అంత రేస్లో పరిగెడుతున్న వాళ్ళు కనబడరు. గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంఐఎం మాస ఎంతనే ఉంది, మేము ఎంఐఎం ఒకటి అనుకుంటే మీకు మీరే చాటే మహా అనేటిని పాట పాడుకుని వెళ్ళిపోమనండి. అందుకని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? బీజేపీ నుంచి వెళ్ళి లంకాల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం తప్పంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను, దీపక్ రెడ్డి సామర్థ్యం నోటాతో పోటీ అండ్ డిపాజిట్లు తెచ్చుకోవడానికి తపన. టీఆర్ఎస్ మళ్ళీ మాగంటి సునీత గారికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మీరు గట్టిగా కరాఖండిగా చెప్తున్నారు సార్. వీళ్ళు 3 సార్లు బట్టి ఒకసారి తెలుగుదేశం నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళందరూ నెత్తికేసుకుని బీఆర్ఎస్ పార్టీ కలకల్లాడిపోతుంది అనుకో. వీడు నిన్నాళ్ళు బట్టి మన ప్రాణాలు తినేటివి తప్ప నియోజకవర్గానికి ఏం చేయలేదని పగ ఎవరి మీద పెట్టారంటే వ్యక్తి మీద పెట్టిన పగ బీఆర్ఎస్ పరంగా టికెట్ ఇచ్చిన పాపానికి నెత్తి వాచిపోయింది బీఆర్ఎస్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొన్నటి వరకు ఉంటాయని అన్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ వల్ల అవి మళ్ళీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది వీళ్ళ స్టాండ్? అసలు ఫస్ట్ మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇంట్లో తీన్మార్ డ్యాన్స్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. నన్ను ఎత్తిన పాలు పోసారు బాబు దిక్కుమాల ఎలక్షన్ పెట్టకుండా, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుంటాను. ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కందేనా ఈ 3 సంవత్సరాలు అట్లనే ఇట్లనే ఒకసారి 2-3 సార్లు వాళ్ళ దగ్గర నుంచి వివరణ అడగడం, వాళ్ళు ఏదో చెప్పడం, ఇట్లా కాలయాపన జరుగుతుంది. కానీ కరెక్ట్ అయినా ఏదైనా ఒక డెసిషన్ మాత్రం తీసుకునే అవకాశం లేదంటారు, అంతేనా? టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. మా అయితే మీరు నేను గట్టి గదమాయించాం అనుకోండి, ఆవుల్ని గెలు అని ఇటు తోలితే అటు ఏడు చేస్తే అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తే మళ్ళీ అటు గదమాయించిన లోపు మళ్ళీ దారి మళ్ళీ ఇటు గదమాయించుకుంటూ ఉండాలి. అలాగే ఎవరైనా హైకోర్టు సుప్రీంకోర్టును ఎవరైనా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిపితే ఏం స్పీకర్ గారు 3 వారాల్లో స్పందిస్తారా, వారంలో స్పందిస్తాను సార్ అని మళ్ళీ పిలుస్తాడు. టీలు కాఫీలు జీడిపప్పులు బిస్కెట్లు తప్ప ఇంకేముండదు.